తెలంగాణ ఆరోగ్య రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. గోషామహల్ స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టును ప్రముఖ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL చేపట్టబోతోంది. అక్టోబర్ 2 దసరా రోజున నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణంతో 12 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో 2000 పడకలుంటాయి. హాస్పిటల్లో 29 పెద్ద ఆపరేషన్ థియేటర్స్, 12 చిన్న ఆపరేషన్ థియేటర్స్, ఆధునిక రోబాటిక్ సర్జరీ యూనిట్స్, ట్రాన్స్ప్లాంట్ థియేటర్స్ అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల కోసం ఒక ప్రత్యేక హెలిప్యాడ్ని కూడా నిర్మించబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద అత్యాధునిక హాస్పిటల్స్లో ఒకటిగా నిలవడం ఖాయం. అదే కాకుండా నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజెస్ కూడా ఈ క్యాంపస్లోనే ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. కొత్త ఉస్మానియా హాస్పిటల్ సౌకర్యాలు, సాంకేతికత అగ్రశ్రేణి ప్రైవేట్ హాస్పిటల్ స్థాయిలో ఉంటాయని మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆధునిక డిజైన్, అత్యాధునిక సౌకర్యాలు, అగ్రస్థాయి టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఈ కొత్త ఉస్మానియా హాస్పిటల్ తెలంగాణ హెల్త్ సెక్టార్లో ఒక మైలురాయిగా నిలవనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవర్ ఛానల్.